సాటర్న్ అనే ప్లానెట్ నీళ్లలో ఎందుకు తేలుతుంది? ఎందుకంటే ఆ ప్లానెట్ మొత్తం గ్యాస్ తో ఫామ్ అయి ఉంటుంది. అంటే అది మన భూమిలాగా సాలిడ్ గా ఉండదు. అది మొత్తం హైడ్రోజన్ అండ్ హీలియం గ్యాసెస్ తో ఏర్పడింది. ఆ గ్యాసెస్ గట్టిగా కంప్రెస్ అయిపోయి సాటర్న్ ప్లానెట్ లాగా తయారైంది. మొత్తం గ్యాసెస్ అన్నప్పుడు దాని డెన్సిటీ చాలా తక్కువ. అందుకే అది నీళ్లలో తేలుతుంది. ఎలాగైతే ఒక యాపిల్ పండుని నీళ్లలో వేస్తే అది సగం మునిగిపోయి సగం పైకి తేలుతుందో సేమ్ సాటర్న్ కూడా ఇంతే. అది అంత లైట్ వెయిట్ ఉంటుంది. సాటర్న్ మొత్తం గ్యాసెస్ తో తయారై డెన్సిటీ తక్కువ అని చెప్పడానికి నీళ్లతో కంపేర్ చేస్తారు తప్ప అసలు అంత పెద్ద ప్లానెట్ ని ముంచడానికి నీళ్లే లేవు. కొన్ని వందల సముద్రాలు కావాలి. అది జస్ట్ ఇమాజినేషన్ మాత్రమే. అంటే దీని అర్థం మనం చూసే ప్లానెట్స్ అన్ని భూమిలాగా సాలిడ్ గా ఉండవు. మనం సాలిడ్ గా ఉన్న ప్లానెట్ మీద ఉన్నాం కాబట్టి ఇంకే ప్లానెట్ అయినా సరే సాలిడ్ గానే ఉంటుంది అనుకుంటాం. కానీ కాదు. కొన్ని ప్లానెట్స్ మొత్తం గ్యాస్ తో ఫామ్ అయి ఉంటాయి. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సాటర్న్. మన భూమి కంటే సైజ్ లో 9 రెట్లు పెద్దగా ఉంటుంది. అంతేకాదు సోలార్ సిస్టమ్ లో ఈ సాటర్న్ కి మాత్రమే రింగ్స్ ఉంటాయి. ఆ రింగ్సే దాని యూనిక్నెస్. దానికి తప్ప సోలార్ సిస్టమ్ లో ఇంకే ప్లానెట్ కి రింగ్స్ ఉండవు. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.